ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ రంజాన్ పండగ అడ్వాన్స్ శుభాకాంక్షలు. నిన్న ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి గారు ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో అందరితో నిన్న విజయవాడలో ఆయన అందరితో కలిసి రంజాన్ పండగలో ఉండే పవిత్రతను ఆయన అందరితో చెప్పుకుంటూ ఒక మాట చెప్పారు. నిన్న నేను ఇస్లాంలో ఏదైతే మీరు జకాత్ ఇస్తారో, అంటే డబ్బులు ఉండేవాళ్ళు ఎవరైతే ధనికులు ఉన్నారో మీ ఆదాయం నుంచి కొంత డబ్బులు పేదవాళ్ళకి ఎలాగైతే ఇస్లాం చెప్తుందో దాని స్ఫూర్తిగా నేను ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో P4 అని తీసుకొని వచ్చాను. అంటే ధనికులు మన సమాజంలో ఉండే పేదవాళ్ళకి సహాయం చేయాలి అని ఆ స్ఫూర్తి నాకు ఇస్లాం నుంచి వచ్చిందని నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మా పైన, ఇస్లాం పైన, ముస్లిమ్స్ పైన ఆయనకి ఎంత గౌరవం ఉంది అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలని కానీ తెలియజేస్తున్నాను. ఈరోజు నన్ను వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా చేయంగానే ఆయన చెప్పింది ఒకటే, అజీజ్ నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, ఎలాగైతే తిరుమల ఆస్తుల్ని కాపాడుతామో వక్ఫ్ బోర్డ్ ఆస్తుల్ని కానీ అలాగనే మనం కాపాడాలి. మీకు ఏం అవసరం ఉన్నా నేనున్నాను, ఎక్కడ కానీ వెనకాడొద్దు. దేవుని ఆస్తులు తిరుమల కావచ్చు, ముస్లిం ఆస్తులు కావచ్చు, దేన్ని కానీ మనం కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పిన వ్యక్తి. అందుకోసం ఈ యొక్క దేశంలో అనేక విషయాలపైన అనేక చర్చలు అనేక రకాలుగా ఉన్నా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఉంది. ఎప్పుడు కానీ సెక్యులర్ భావాలతో ఉండే పార్టీ. అన్న ఎన్టీ రామారావు గారు వచ్చినప్పటి నుంచి సెక్యులర్ భావాలు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని కానీ తెలియచేస్తూ, ఎవ్వరూ ఏ ముస్లిం సోదరు కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు తోడుగా, మీకు అండగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, తెలుగుదేశం పార్టీ ఉంటుందని కానీ తెలియచేస్తూ, మరోసారి నెల్లూరులో ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి మరి వారి సిబ్బందికి, ఇక్కడ వచ్చేసిన మంత్రులిద్దరికీ, వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారాలు, ధన్యవాదాలు.